హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ రిలీజ్లోనూ సంచలనం సృష్టిస్తోంది. మొదటి 5 రోజుల్లోనే భారీ కలెక్షన్లు సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ రీసెంట్గా రిలీజ్ అయింది. రిలీజ్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆడియన్స్ పోటీ పడుతున్నారు. ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన 2 సినిమాలు బాహుబలి ది బిగినింగ్ లను కలిపి 3 గంటలకు పైగా నిడివితో బాహుబలి ది ఎపిక్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 5వ రోజులు అవుతుండగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాలు సాధించింది, ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ప్రకారం బయలకు వచ్చాయి. గత 5 రోజులుగా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిదంటే బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రీమియర్ గురువారం జరిగింది. సినిమా మొదటి రోజు అంటే శుక్రవారం 9.65 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు ఉదయం 7:25 కోట్ల వ్యాపారం చేసింది. మూడో రోజు కలెక్షన్లు 6.3 కోట్లు కాగా వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ భారీగా తగ్గడం కనిపించింది. ఇక నాలుగో రోజు 1.75 కోట్లు సంపాదించిన బాహుబలి 5వ రోజు అర్ధరాత్రి 2:10 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ. 27.60 కోట్ల వరకు వసూళ్లను సంపాదించింది. ప్రపంచవ్యాప్త కలెక్షన్ల గురించి మాట్లాడితే బాహుబలి ది ఎపిక్ మూవీ 41.85 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమాపై ఉన్న క్రేజ్ను చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ మూవీ వసూళ్లు వేగం పుంజుకోవచ్చని అంటున్నారు. సినిమా కలెక్షన్స్ తగ్గినా రిలీజ్ విషయంలో రికార్డ్స్ను బ్రేక్ చేసింది బాహుబలి. చాలా సినిమాలను ఓడించింది. సిద్ధాంత్ చతుర్వేది, ధడక్ 2 లైఫ్టైమ్ నెట్ కలెక్షన్ 2.424 కోట్లను అధిగమించింది. దీనితో పాటు రాజ్కుమార్ రావు గ్యాంగ్స్టర్ డ్రామా మాలిక్ 36 కోట్ల కలెక్షన్ను కూడా దాటేసింది బాహుబలి ది ఎపిక్. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి సీనియర్ తారలు సందడి చేశారు. బాహుబలి ది ఎపిక్ 2 బాహుబలి సినిమాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కంజన్ లను కలిపి ఎడిట్ చేసిన న్యూవ వెర్షన్. మొత్తం 5 గంటలకు పైగా ఉన్న ఈ సినిమా నిడివిని 3:44 తగ్గించారు. రీమాస్టరింగ్ ప్రక్రియలో సినిమా విజువల్స్, సౌండ్ ట్రాక్ను మెరుగుపరిచారు, కొన్ని భాగాలను కత్తిరించారు. ఇక 10 ఏళ్ల క్రితం అంటే 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ 180 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి దాదాపు 700 కోట్లు సంపాదించింది. తర్వాత 2017లో వచ్చిన బాహుబలి 2 మాత్రం 250 కోట్ల బడ్జెట్తో రూపొందింది. ఓవర్ ఆల్గా 1860 కోట్ల వ్యాపారం చేసింది. మొత్తంగా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అద్భుత విజయం సాధించింది. కలెక్షన్లు తగ్గినప్పటికీ రిలీజ్ విషయంలో రికార్డులు సృష్టించింది. రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.